కంగ్రాచులేషన్స్ బ్యాక్ మొత్తానికి మళ్ళా T20లకు వచ్చుడేగాక వైస్ కెప్టెన్సీ కూడా తీసుకున్నావు కదా. ఆగో, నేను తీసుకునేంది గాలి ఇచ్చిర్రు. అట్లా తీసుకునేటట్టయితే కెప్టెన్సీ తీసుకోవడానికి ఈ వైస్ కెప్టెన్ నాకెందుకు? నువ్వు వచ్చి నాకు సంబరం అనిపిస్తుందని నేను అనుకుంటే నువ్వెందువే నాకేసే పెడతట్టున్నావు. ఏం వట్టిగా అన్నది ఎందుకంత గుస్స అవుతాను? అయితే గానీ ప్లేయింగ్ లెవెల్ లా ఎవరెవరు పెడదాం అనుకుంటాను ఏం కదా. గా ముచ్చట గురించి ఆలోచన చేస్తుంటే నాకు తలకాయ వలిగిపోతుంది ఎరికేనా. గా దానికి ఎందుకంత పరిచయం అవుతాను? నేను ఉన్నా కదా, నేను హెల్ప్ చేస్తుంది. అసలు ముచ్చట నీకు అర్థం కాలే. నువ్వు వచ్చినందుకే నాకు ఈ తలకాయ నొప్పి షురు అయింది. ఆగో, గట్లెందుకు షాక్ అవుతున్నావు? మొన్నటిదాకా T20 ఓపెనింగ్ లా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ చేస్తోళ్ళు. మళ్ళెట్లైనా అభిషేక్ శర్మ వస్తాడు గానీ పక్కన సంజును పంపాలన్నా నిన్ను పంపాలన్నా అర్థమవుతుంది. గా దాంట్లో ఇంకో ముచ్చటే లేదు. ఓపెనింగ్ చేసేది నేనే. గా సంజు చేతికి శాంసన్ ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టు. కావాలంటే మధ్యలో వచ్చి ఫినిషింగ్ చేసుకుంటాడు. అచ్చా అట్లనా? ఇంకేమనిపిస్తుంది? అనిపించుడేంది? ఏం మాట్లాడుతున్నావు? ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఇప్పుడు నేను వైస్ కెప్టెన్ ని, జంత చూసి మాట్లాడు. నేను చూసే మాట్లాడతానా? నువ్వే చూస్తలేవు చక్కగా. నేనేంది, నా ఆటేంది, నా ముచ్చటేంది? సంజు, నువ్వు మ్యాచ్ ఫినిషింగ్ చేయడానికి మంచిగా సరిపోదు. ఎందుకు అట్లా చేస్తావు? లేలే, నేను ఓపెనింగ్ చేస్తా. కావాలంటే నువ్వు 3 నెంబర్లరా. అరే ఏం లేదు, మీద గమ్మునుండ్రి. గిల్లు, గా సంజునే ఓపెనింగ్ పంపిద్దాం తీ. నువ్వు 3 నెంబర్లరా. అసలే పిల్లగాడు మంచి ఫామ్ లో ఉన్నాడు. కేరళ T20లా 6ల మూత మోగిస్తాడు. ఇప్పుడు నేను ఓపెనింగ్ పంపించకపోతే అంతర్జాలంలా మనకు మోగిపోతుంది మూత. అట్లనా? అయితే మరి నేనే రావాలి. గా 3 నెంబర్లని ఎట్లా ఆడతావు నీకు బాగిరికే. నా ఆట చూసి నువ్వే త్యాగం చేసి 4వ జాగాలకు పోయినావు. అవుతమ్మి, గా జాగల నేను రావాల్సినోడిని. నీకోసం నేను త్యాగం చేసిన. ఇప్పుడు నీ టైం వచ్చింది, ఇక నువ్వు త్యాగం చేయాలి. గేమ్లో నాకు అర్థమైతలేదు. అయినా గిల్లు, నువ్వు టెస్టులు ఆడబడితివి, వన్డేలలో ఆడబడితివి, మళ్ళీ గీడి కిందకి వచ్చినావు. మేము ఆడేది ఈ T20 ఒక్కటే. గీడ సుతాన్ని ఇక అటు ఇటు పోయి మళ్ళీ నా మీదకి వచ్చిర్రా. ఇక గీ ముచ్చట నన్ను కాదు, గా సెలెక్టర్లను అడుగుర్రి. వర్మ, నా మాటిను. నేను 4వ జాగాలు వస్తా, నువ్వు 5వ జాగాలరా. నీకు వర్తుండదని నేను చూసుకుంటా కదా. నేను 5వ జాగాలు వస్తే ఇక మగోడు కుంఫు ప్యాంట్ చూకుంటాడా? నేను కెప్టెన్సీ పోతేనే గమ్మునుండోని. ఈ జాగాల కోసం కొట్లాడతానా? నేను 7 ఆడమంటాడు ఆడతా, తగ్గేదిలే. అయిపోయా, ఇంకేముంది? 5-6 జాగాలే మీరు ఫిక్స్. వీళ్ళని బట్టి ఎవరు కావాలంటే వాళ్ళు రావచ్చు. ఇక మళ్ళీ 7వ నెంబర్ గురించి కూడా మస్తు పెద్ద పరిచయం వచ్చి పడింది. అంటే మీ కళ్ళకి నేను ఆడతలేనా? చెప్పబెట్టకుండా వైస్ కెప్టెన్ వీకేసిర్రు. ఇప్పుడు ఇక టీంలోకి వెళ్ళి వీకెత్తరైంది. అక్షరు, ఏం మాట్లాడతావు? నిన్ను టీంలోకి వెళ్ళి తీసేసుడేంది? నువ్వు టీంలో నుండి పక్కా అన్నట్టు. కాకపోతే 7వ జాగాలనా 8వ జాగాలనా అని అర్థమైతలేదు. గంతే. ఏ ఏ అంటే ఏం చెప్పాలి? 7, 8ల ఎన్నో తాను కూసో చెప్తా. తర్వాత 9వ నెంబర్లో హర్షదీప్ వస్తాడు, 10ల వరుణ్ చక్రవర్తి, 11ల బూమ్రాడు ఫిక్స్. ఇక ఒక్క జాగాలని ఎవరు తీసుకోవాలని అర్థమైతలేదు. గా దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? గా జాగల ఎవ్వరు సెట్ అయితే వాళ్ళని తీసుకో, గంతే. నీకు ఎట్లా చెప్పాలి? గా ఒక్క జాగా కోసం రింకు సింగు రంకెలెత్తాడు, శివన్ దూబే దబా ఇస్తాడు, కుల్దీప్ యాదవ్ కుర్షిని మడత పెడతాడు. ఇక హర్షిత్ రాణా అయితే ముద్ర వర్షం కురిపిస్తా అంటాడు. ఏం చేద్దాం చెప్పు? వైస్ కెప్టెన్ గా అన్నీ ఉన్నది ఎందుకు అనుకుంటున్నావు? ఇవన్నీ చూసుకోనికే మనకు ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటే అంత మంచిది. మ్యాచ్కి ముందుగాల పిచ్ని బట్టి ఎవరు అవసరమైతే గాలని తీసుకుందాం. ఫర్ సపోజ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే కుల్దీప్ యాదవ్ తీసుకుందాం. అదే ఫాస్ట్ బౌలింగ్ కావాలనుకుంటే హర్షిత్ రాణా తీసుకుందాం. గట్లనే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే దుబేన్ తీసుకుందాం. స్పిన్ ఆల్రౌండర్ కావాలనుకుంటే రింకుని తీసుకుందాం. అవసరమైతే రింకు కూడా 2 ఓవర్లు ఎత్తాడు. కావాలంటే అభిషేక్ శర్మ సూత ఉండనే ఉండే. గింత మంచి టీంతో బరిలో దిగినామంటే ఒక్కొక్కరికి కొనుకుడేగా. పెద్ద ప్లానింగే.